ప్రధాని మోడీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లోబల్ సమిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నరేంద్ర మోడీని కోరినట్టుగా చెప్తున్నారు సీఎం. మీరు సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారని మోడీకి గుర్తు చేసినట్టుగా సీఎం చెబుతున్నారు. సో అప్పుడు ప్రధానమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మీ రాష్ట్రానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ సహకరించారు అనే విషయాన్ని గుర్తు చేసినట్టుగా సీఎం చెబుతున్నారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే తెలంగాణ అభివృద్ధికి మీరు కూడా అదేవిధంగా సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టుగా ముఖ్యమంత్రి చిట్చాట్లో పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. గ్లోబల్ సమ్మిట్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ప్రధానమంత్రి మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టుగా సీఎం చెప్పారు. గుజరాత్ సీఎంగా మీరు ఉన్నప్పుడు, అంటే మోడీ ఉన్నప్పుడు నాడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. అప్పుడు గుజరాత్ అభివృద్ధికి ఆయన ఎంతో సహకరించారు. అదేవిధంగా తెలంగాణకు మీరు అభివృద్ధికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చిట్చాట్లో. గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశంలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మోడీని కోరినట్లు చిట్చాట్లో వెల్లడించారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి ఎలా సహకరించారో ఇప్పుడు మీరు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. వచ్చే 2 టర్నులు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వెల్లడించారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి సీఎం చిట్చాట్లో మాట్లాడినటువంటి మాటల గురించి. శివ. రైట్ రాజేష్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ కు అందరూ హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం పలికారు. అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్ చాట్ లో కొన్ని విషయాలను వెల్లడించారు. అంటే తెలంగాణ అభివృద్ధికి ప్రధానిని సహకరించాలని కోరానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గతంలో గుజరాత్ సీఎం గా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు కాబట్టి అలాగే మీరు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అంటూ ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్టుగా కూడా తెలియజేశారు. ఇక ఇటు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రక్షణ శాఖ మంత్రిని, మరోవైపు గృహ నిర్మాణ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రిని కలిశారు. వాటిని కూడా ఈ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సర్వీస్ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం పలికారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో ఈ అంశాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించండి. గతంలో మీకు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మీకు తెలంగాణ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మీ సహకారం అవసరం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి విన్నవించారు. మరోవైపు తెలంగాణలో తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, నేను వేరే ఉద్దేశంతో అనలేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా, అంటే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా రకరకాలుగా దాన్ని అనువాదించుకునే వారు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలు భిన్న రకాల మనస్తత్వాలపై చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు కలిసిన సందర్భంలో కూడా డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ప్రధానంగా వారికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేశాను డీసీసీ అధ్యక్షుల సమావేశంలో. దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అంటే తెలంగాణలో 2 టర్ములు మళ్ళా ఫర్దర్ గా కూడా నేనే సీఎం గా ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇన్వైట్ చేసేందుకు ప్రధానిని, అలాగే కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ అధినేతలను కలిసి ఇన్వైట్ చేశానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.
గ్లోబల్ సమ్మిట్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాని మోడీని ఆహ్వానించారు. సో నాడు గుజరాత్కు మీరు సీఎంగా ఉన్నప్పుడు నాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ అభివృద్ధికి ఎట్లా ఆయన సహకరించారో అదేవిధంగా మీరు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్లో రాబోయే 2 టర్మ్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వెల్లడించారు. ఒక డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవాళ్లుగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతలో పెద్దగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. అది కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనాయకులతో సమావేశాల సందర్భంగా జరిగినటువంటి చర్చ కూడా వివరించారు. డీసీసీ అధ్యక్షులు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద పోస్టులో పెద్ద హోదాల్లో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళని కలుపుకొని అందరం ముందుకు వెళ్తాం, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామంటూ పార్టీ అధిష్టానం దగ్గర పెద్దలతో మాట్లాడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్నటి పైన అంటే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల విషయంలో అనవసరంగా వివాదం చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.